ఏపీ రాజకీయాల్లో కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ ప్రకంపనలు రేపుతోంది. ఎమ్మెల్యే తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ ఆరోపణలు చేసింది. 8 నిమిషాల వీడియోను విడుదల చేశారమే. తన ఇంటికొచ్చి కారులో ఎక్కించుకుని బెదిరించి అత్యాచారం చేసినట్లు వెల్లడించింది. తన భర్తతో విడాకులు తీసుకోవాలని, అబార్షన్ చేయించుకోవాలని కూడా బెదిరించినట్లు ఆమె చెబుతోంది. ఇక ఏడాదిన్నర పరిచయంలో ఇక ఏడాదిన్నర పరిచయంలో 5 సార్లు అబార్షన్ చేయించుకున్నట్లు వాపోయింది. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగా దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకో, ఇది అయితే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. నేను చాలా రోజులు చేయించుకోలేదు. అలా ఒక 2 months నాకు ప్రెగ్నెన్సీ ఉంది. దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ, ఇంటికి వచ్చి కొడుతూ, చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ, ఫైన్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను, ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని. ఇక ఆమె చెప్తున్నదంతా అబద్ధమన్నారు కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల. పోలీసులకు ఫిర్యాదు చేశారామె. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలీదు, మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తూ ఉండింది, సాయం కోసం వస్తూ ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకి ఏం తెలీదు, నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు, అంత బుద్ధివంతుడు నా బిడ్డడు, గబ్బు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు లేడు. వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికల్లా ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి నా బిడ్డను టార్చర్ పెట్టి, టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తూ ఉండింది. ఆ పాప కావాలని మమ్మల్ని టార్చర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటికి తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాలి, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది. బయటికి తీసి లాగాలా, ఇది ఎట్లా, దాని వెనకలు ఎవరుండారు, ఎవరు దీనికి మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు. వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే బయట ఇంకెవరన్నా ఉండి దాన్ని టార్చర్ పెడుతున్నారా, అది ఏమైంది తెలియకుండా నా బిడ్డను కప్పు పట్టించింది. వాళ్ళలో ఉంచి బయటకు తీయాలా, చెడ్డ పేరు రావాలా. ఇక కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దుష్ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. పీఏగా పనిచేస్తానంటూ ఎమ్మెల్యే దగ్గరకు ఆమె వచ్చిందన్నారు. జనసేన తిరస్కరించిందని ఆ పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్ర అన్నారు. మా ఎమ్మెల్యే దగ్గరికి పిఏగా ఉంటాను అని వెళ్ళింది. ఆ రోజే మేము ఇదే సినిమా కాదు, ఎవరు ఆడవాళ్ళు అర్ధరాత్రులు అపరాత్రులు వద్దు అని చెప్పి ముఖ్యంగా ఇన్ఛార్జి గారైతే మేమైతేనేమి జనసేన పార్టీ ఖండించాం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అట్ ది సేమ్ టైం ఆ ఇన్స్టాలో మా ఎమ్మెల్యే గారికి మెసేజ్లు పెడుతూ యంగెస్ట్ ఎమ్మెల్యే కంగ్రాచులేషన్స్ సార్, ఈమె ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళ మదర్ వాళ్ళ దగ్గరికి పోయి నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, నేను శ్రీధర్ని చేసుకోవాలి అని చెప్పి పెళ్లి కానట్లు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మీ బంధువులు అవుతామని చెప్పి పోతే వాళ్ళు తీవ్రంగా ఖండించి పంపించారు. ఆ రోజు నుంచి శ్రీధర్తో చాటింగ్ చేస్తూనే వీళ్లతో విపరీతంగా ఫోన్లు చేస్తూ టార్చర్ పెట్టింది.
రటిక ఏపీ రాజకీయాల్లో కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ ప్రకంపనలు రేపుతోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ శర్మ మరిన్ని డీటెయిల్స్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రసాద్ శర్మ, చెప్పండి, ప్రకంపనలు రేపుతోంది కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ. భిన్న భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీధర్ వాళ్ళ తల్లి కూడా ఓవైపు మాట్లాడింది, మీడియా ప్రెస్ మీట్ పెట్టి మరి నా కొడుకు అమాయకుడు అని మాట్లాడడం, అలాగే జనసేన పార్టీ ఏమో తను కావాలని పిఏగా పనిచేయడానికి అనేసి వచ్చింది, మేము తిరస్కరించామని ఓవైపు చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? అప్డేట్స్ ఏంటి శర్మ? బ్రహ్మిణి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలు ఏమైనా ఆమె తల్లి అరవ ప్రమీలమ్మ స్పందించారు. దీనిపై తన కొడుకు అమాయకుడు తన కేవలం ఒక కుట్రపూరితమైన ఆలోచనలతో సదరు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి ఆరోపణలు చేస్తున్నారో కుట్రపూరితంగానే తను ఎక్కించారంటూ ఆరోపణలు చేస్తుంది. ఇదే అంశం మీద ఈ నెల 7వ తారీఖున రైల్వే కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదైతే ప్రమీలమ్మ ఇచ్చే ఫిర్యాదో ఆ ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 308 సెక్షన్ 351 క్లాస్ 2 61 క్లాస్ 2 రెడ్ విత్ 3/5 కింద కేసు కూడా నమోదైంది. మొత్తం ప్రధానంగా ఏదైతే ప్రమీలమ్మ అందులో ఆరోపిస్తున్న అంశాలు కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత 1.5 నెలల తర్వాత ఎవరైతే సదరు మహిళా ఉద్యోగి తన కుమారుడి దగ్గరికి తరచూ వచ్చేదని, తన బాధలు చెప్పుకునే క్రమంలో దగ్గరగా వచ్చిందని కూడా ప్రస్తావిస్తున్నారు. అట్లాగే తన కుమారుడితో పాటు ఎవరైతే స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ఇద్దరిని కుట్రపూరిత ఆలోచన ఇరికించే పన్నాగం చేసిందని అంటూ ఆ ప్రమీలమ్మ ఫిర్యాదులు పేర్కొంది. అంతేకాక తను సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ గా ఉన్నాను, తను మంచి ఉద్యోగం ఐపీఎస్ లాంటి ఉన్నత పదవి ఉద్యోగానికి నేను వెళ్తున్నానని చెప్తూ కూడా వారిని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి తరచూ కొంత ఆర్థిక సహాయం కూడా పొంది ఢిల్లీకి పోయి వచ్చిందని, ఢిల్లీకి వచ్చిన తర్వాత తనకు ఉద్యోగం రాలేదంటూ కూడా చాలా రోజుల పాటు ఒక ఉద్యోగానికి లోనే తను పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉండేదని కూడా ప్రమీలమ్మ ఫిర్యాదులు పేర్కొంది. మొత్తానికి ఎమ్మెల్యే తల్లి ఎవరైతే ప్రమీలమ్మ చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలకి తీసుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో సదరు మహిళా ఉద్యోగి పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకుంటే ఆ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలపై ఇంకా చర్యలు చేపడతారనేది వేచి చూడాలి. బ్రహ్మిణి. రైట్ ప్రసాద్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.